నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. దక్షిణ అల్ బతీనా గవర్నరేట్లోని నఖల్ విలాయత్లో ఉన్న వకాన్ విలేజ్ కు విజిటర్స్ పోటెత్తారు. 2025లో 39,976 మంది సందర్శించారు. ఇక్కడ వ్యవసాయ పొలాలు, పురాతన పర్వత మార్గాల్లో ప్రయాణించడం వంటి విభిన్న అనుభవాలను విజిటర్స్ కు అందిస్తోంది. ఈ ప్రత్యేక కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహస యాత్రికులకు ఒక గమ్యస్థానంగా మారిందని దక్షిణ అల్ బతీనా గవర్నరేట్లోని హెరిటేజ్ మరియు టూరిజం విభాగం డైరెక్టర్ డాక్టర్ అల్ ముతాసిమ్ నాజర్ అల్ హిలాలి తెలిపారు. ముఖ్యంగా వింటర్ చివరిలో ప్రారంభమయ్యే ఆఫ్రికాట్ మరియు ప్లమ్ పూల వికసించే కాలాన్ని చూడడానికి పర్యాటకులు అధికంగా వస్తారని వెల్లడించారు. అలాగే అధికారిక సెలవులు మరియు వారాంతాల్లో గ్రామానికి సందర్శకుల తాకడ అధికంగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే మరిన్ని ప్రత్యేక ఆకర్షణలు అందుబాటులో రానున్నాయని, దీంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొహారక్ గవర్నరేట్లోని ఖలీఫా అల్ కబీర్ స్ట్రీట్ మరియు అబ్దుల్ రహమాన్ అల్ ఫదేల్ స్ట్రీట్ ఇంటర్సెక్షన్ వద్ద అభివృద్ధి ప్రాజెక్టు పూర్తయినట్లు వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో అబ్దుల్ రహమాన్ అల్ ఫదేల్ స్ట్రీట్ మరియు రోడ్ 1655కి దారితీసే 2 దిశలలో ఖలీఫా అల్ కబీర్ స్ట్రీట్ లో కొత్త లెఫ్ట్ టర్న్ లేన్ ను ప్రారంభించారు. దీంతో పాటు 2 వేర్వేరు లేన్లను నిర్మించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం మరియు రహదారి భద్రతను పెంచడం ఈ డెవలప్మెంట్ పనుల లక్ష్యమని తెలిపింది. భవిష్యత్తులో యుటిలిటీ ఉపయోగం కోసం భూగర్భ మార్గాలను నిర్మించడం, స్ట్రీట్ లైట్లను అప్గ్రేడ్ చేయడం, రోడ్డు సిగ్నల్స్ మరియు గైడ్లైన్స్ బోర్డులను ఏర్పాటు చేయడం మరియు ఖలీఫా అల్ కబీర్ స్ట్రీట్ వెంట 2 దిశలలో కొత్త ట్రాఫిక్ సిగ్నల్లను ఏర్పాటు చేయడం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించారు. కువైట్ నివాసులు ఇప్పుడు ఏ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండానే వారి పాస్పోర్ట్ సమాచారాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ అప్లికేషన్ సహాల్ ద్వారా కొత్త డిజిటల్ సర్వీస్ను ప్రవేశపెట్టింది. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ సహకారంతో జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఈ సర్వీస్ను ప్రారంభించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సర్వీస్ ద్వారా నివాసులు ఎప్పుడైనా సహాల్ యాప్ను ఉపయోగించి వారి పాస్పోర్ట్ వివరాలను ఎలక్ట్రానిక్గా అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరంలో కొత్త ప్రవేశాల కోసం కొత్త ఏజ్ లిమిట్ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాథమిక దశలో ప్రవేశాలు మరియు సంసిద్ధత గురించి పేరెంట్స్ స్పష్టత కోరుతున్నారు. గత ఏడాది డిసెంబర్లో విద్యా మంత్రిత్వ శాఖ బ్రిటిష్ కరికులం ప్రకారం ఫౌండేషన్ స్టేజ్ 1లో చేరడానికి విద్యార్థుల వయసు ప్రవేశ సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 3 సంవత్సరాలు నిండి ఉండాలని, గతంలో ఉన్న ఆగస్టు 31కి కటాఫ్ తేదీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ వెబ్సైట్ ప్రకారం కొత్త ఏజ్ లిమిట్ అర్హత కటాఫ్ తేదీలు 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. ఫ్రీ కిండర్ గార్డెన్ KG 1/FS2, KG 2/Year 1, గ్రేడ్ 1 Year 2 లేదా వాటికి సమానమైన పాఠ్య ప్రణాళికలో కొత్త విద్యార్థుల ప్రవేశాలకు మాత్రమే వర్తిస్తాయి. అయితే ఇప్పటికే ప్రకటించిన ప్రవేశాలకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని కొంతమంది తల్లిదండ్రులు భావించారు. ఇప్పుడు స్కూల్స్ అడ్మిషన్ల ఆఫర్లను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో వారు ఆందోళన చెందుతున్నారు. స్కూల్స్ ఈ మార్పులను అమలు చేయడం ప్రారంభించడంతో ఇప్పటికే ఖరారు చేసుకున్న అడ్మిషన్ ప్రణాళికలను తిరిగి సమీక్షించాల్సి వస్తుందని కొందరు చెబుతున్నారు. సవరించిన ఏజ్ కటాఫ్ తన 2 పిల్లల ప్రవేశాలపై ప్రభావం చూపిందని 2 చిన్నపిల్లల తల్లి అయిన ఇషాంకా వాహి చెప్పారు. అక్టోబర్ 2022లో జన్మించిన తన పెద్ద కొడుకు వాస్తవానికి సెప్టెంబర్ 2026లో FS1లో చేరడానికి పేరు నమోదు చేశాను. కానీ కొత్త విధానం ప్రకారం అతను ఇప్పుడు నేరుగా FS2కు వెళ్ళాలి. తద్వారా అతను తన తరగతిలో అందరికంటే చిన్నవాడవుతాడు. అతని తోటి విద్యార్థులు అతనికంటే 16 నెలల వరకు పెద్దవారు ఉంటారు. తన చిన్న కొడుకును కేవలం 2 సంవత్సరాల 9 నెలల వయసులోనే FS1లో చేరమని అడుగుతున్నారని ఆమె తెలిపారు. కనీసం 2 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ లేకుండా ఈ ఆకస్మిక విధాన మార్పు పిల్లల అభివృద్ధి, విద్య మరియు అటువంటి నిర్ణయాలు అమలు చేయబడుతున్న విధానం గురించి తీవ్రమైన ఆందోళనను లేవనెత్తుందని వాహి అభిప్రాయపడ్డారు. సౌదీ అరేబియాలోని కమ్యూనిటీ సెక్యూరిటీ మరియు మానవ అక్రమ రవాణా నిరోధక జనరల్ డైరెక్టరేట్తో సమన్వయంతో జార్జాన్ పోలీసులు ఒక మహిళను లైంగికంగా వేధించిన కేసులో సౌదీ సిటిజన్ ఇబ్రహీం మొహ్సెన్ జబ్రాన్ను అరెస్ట్ చేశారు. తదుపరి చర్యల కోసం అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించినట్లు జార్జాన్ పోలీసులు తెలిపారు. సుమారు 1 సంవత్సరం క్రితం స్థాపించిన అంతర్గత మంత్రిత్వ శాఖలోని కమ్యూనిటీ సెక్యూరిటీ మరియు మానవ అక్రమ రవాణా నిరోధక జనరల్ డైరెక్టరేట్ ప్రాంతీయ పోలీసు బలగాలతో కలిసి అన్ని రకాల అనైతిక చర్యలను ఎదుర్కోవడానికి మరియు అటువంటి నేరాల్లో పాల్పంచుకున్న వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించడానికి ఒక సమగ్ర ప్రచారాన్ని ప్రారంభించింది. సౌదీలో వేధింపుల నిరోధక చట్టం ప్రకారం వేధింపుల నేరానికి పాల్పడిన ఎవరికైనా 2 సంవత్సరాలకు మించని జైలు శిక్ష మరియు SR లక్ష మించని జరిమానా లేదా ఈ 2 శిక్షల్లో ఏదో ఒకటి విధించబడుతుందని పోలీసులు హెచ్చరించారు.
ఖతార్లోని సూక్ వాకిఫ్లో అంతర్జాతీయ ఖర్జూర ప్రదర్శన 4వ ఎడిషన్ నేడు ప్రారంభమవుతుంది. ఎగ్జిబిషన్లో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ నాణ్యత గల ఖర్జూరాల ఎంపికలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 16 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆపై తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుందని తెలిపారు. మజ్జుల్, ఖుద్రి, హలాబీ వంటి అరుదైన ఖర్జూరాలను ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా విజిటర్స్ కొనుగోలు చేయొచ్చని వెల్లడించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.